నమస్తే గురుగారు. ఆయుష్మతి భవ. గురుగారు, కర్మ ఎవ్వరిని వదలదు అంటారు. భక్తితో కూడా ఆ కర్మని మార్చుకోలేమా? దాని తీవ్రతను తగ్గించుకోవచ్చు కానీ మార్చుకోలేము. అంతే అంటారు. పనిష్మెంట్ హ్యాస్ టు బీ. పనిష్మెంట్ అని ఎందుకోవాలి? కర్మ అంటే దీంట్లో బాధనే కదా దుష్కర్మ గురుగారు. ఉంటుంది, సుకర్మ ఉంటుంది, దుష్కర్మ ఉంటుంది. ఉమ్, మనం చేసే ప్రతిదీ కర్మే. అంటే మనం ఒక పూజ చేసినా అది కర్మ కిందే వస్తుంది. ఉమ్, మనం ఏం చేస్తున్నామో సింపుల్గా ఈజీగా అర్థం అవ్వాలంటే మనం ఏ విత్తనాలు నాటితే మనకు ఆ పళ్ళు వస్తాయి. అంతే. గురుగారు, ఆ కలియుగంలో కర్మని దహించేదే లేదా? అంటే మన పూర్వజన్మలో ఏదైనా చెడు కర్మ ఉంది, దానికి సంబంధించిన వాసనాల్ని ఈ జన్మలో మనం అనుభవిస్తున్నాం. అది దహింప చేయడానికి అవకాశమే లేదా? లేదా ఒకవేళ సూక్ష్మంలో మోక్షం అన్నట్టు తగ్గించుకోవాలన్నా కూడా ఎలాంటి కర్మలు చేయాలి మనం? యజ్ఞయాగాది క్రతువులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కర్మని దహింపజేసుకోవడానికి సూచింపబడినవే. ఉమ్, సో మన స్తోమతను బట్టి ఇప్పుడు నేను నా కర్మ పోవాలంటే నేను పెద్ద యజ్ఞం చేయాలి అంటే దానికి స్తోమత కూడా ఉండాలి కదా. మరి అందుకని మన స్తోమతను అనుసరించి చేసుకునే అంటే మన పెద్దలు మన మునులు ఋషులు కర్మ విభాగంలో కర్మకాండలో శతకోటి సమస్యలకి అనంతకోటి ఉపాయాలు చెప్పి ఉన్నారు. ఉమ్, సో అన్నిటినీ నివృత్తి చేసుకోవచ్చు. బట్ ఏదేమైనా సరే ఇప్పుడు ఆల్రెడీ ఉన్న అప్పుని మనం తీరుస్తున్నాం. ఇప్పుడు కర్మ అప్పు అనుకోండి, ఉమ్, తీరుస్తున్నాం. కానీ మళ్ళీ కొత్త అప్పులు చేస్తూ పోతూ ఉంటే అది ఎప్పటికి తీరుతుంది? ఉమ్, సో ఈ కర్మ అనేది ఎలా మనకి వస్తుంది? మనకి మనం చేయాల్సిన కర్మ ఏంటి, చేయకూడని కర్మలు ఏంటి? ఇది నిరంతరం అసెస్మెంట్ మన మైండ్లో ఉండి మనం కర్మ నివృత్తికై చేసుకునే కార్యక్రమాలకు మనకు ఫలితాన్ని ఇస్తాయి. ఉమ్, ఇప్పుడు ఒక పక్కన గత జన్మలో చేసుకున్న కర్మ వల్ల ఈ జన్మలో ఒకళ్ళకి సంతానం కలగలేదు అనుకోండి. ఉమ్, ఈ సంతానం కలగడానికి వీళ్ళు చేసే ఏవైతే కర్మకాండ పూజలు అవి ఉన్నాయో దానికి సంబంధించిన యజ్ఞం యాగం ఏది ఉందో అది చేస్తున్నారు అనుకోండి. చేస్తున్నారు, బాగానే ఉంది. అక్కడ ఆ కర్మ నివృత్తి అయిపోయే సమయంలో ఇక్కడ నువ్వు కొత్తగా ఇంకో తప్పేదన్నా చేసావు అనుకోండి, ఉమ్, మళ్ళీ ఇది డిపాజిట్ అవుతుందిగా. మరి అందుకని ఎప్పుడైనా సరే ఒక్క విషయం మన మైండ్లో ఎప్పుడు ఉండాలి. మనం నోటితో మాట్లాడే మాట, మేధస్సుతో చేసే ఆలోచన, మనస్సుతో చేసే ఆలోచన, చేతులతో చేసే పని ఏది ఉందో ప్రతిదీ కూడా మనం ఏం చేస్తున్నామో మనకు 10 రెట్లు తిరిగి వస్తుంది. ఉమ్, ఇప్పుడు ప్రకృతి ధర్మం ఏంటి? ఒక విత్తనం నాటితే 10 పళ్ళు వస్తాయి కదా. ఉమ్, అలాగే మనం చేసే ప్రతి చర్య, ప్రతి కర్మ, మంచిదైనా చెడైనా, మీరు 10 రూపాయలు దానం ఇచ్చారు, దానికి మీకు 100 రూపాయలు మీ అకౌంట్లో పుణ్యం పడుతుంది. ఉమ్, మీరు ఇంకోటి 100 రూపాయలు లాక్కున్నారు, మీ అకౌంట్లో 1000 రూపాయలు ఖర్చు పడుతుంది. ఇప్పుడు న్యాచురల్గా కొన్ని కమెంట్స్ వస్తాయి గురుగారు. ఇప్పుడు మన ఈ వీడియో కిందే వస్తాయి. నేను అసలు ఏ జన్మలో ఏం పాపం చేసుకున్నామో ఇప్పుడు ఇలా అనుభవిస్తున్నాను, అసలు ఇవి నాకంటూ చిన్న చీమకు కూడా హాని చేసే జీవితం కాదు నాది, కానీ నా జీవితంలో అన్ని కష్టాలే అంటూ ఉంటారు. మరి అలా ఎందుకు గురుగారు? ఎందుకంటే అది గత జన్మది అయి ఉండొచ్చు కదా, మనకు తెలియదు కదా. ఉమ్, ఏది కూడా ఊరికే అయితే రాదు. ఉమ్, కర్మ భగవంతుడు మనకి ప్రసాదించేది కానీ, గ్రహాలు ప్రసాదించేది కానీ, ఏది కూడా అన్యాయంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి అయితే మీకు రాదు. ఉమ్, ఆ విధమైన ఆలోచన విధానమైన ధోరణి ఉంటే అది ఇంకా పాపం అవుతుంది. నేను ఏదో చేశాను కాబట్టి నాకు ఈ శిక్ష ఉంది, తెలిసి చేసిన తప్పుల్ని నన్ను మన్నించి నన్ను సన్మార్గంలో నడపమని భగవంతుని మనం వేడుకోవాలి. అంతేగాని నేను అసలు ఎవరికి ఏమి చేయలేదంటే ఎవరికి ఏమి చేయకుండా ఎందుకు వస్తుంది? ఉమ్, ఎవరికి ఏమి చేయకుండా కర్మఫలం మన ఇబ్బంది పెట్టదు. ఉమ్, మనం గత జన్మలో చేసిన పాపపుణ్యాల ఆధారంగానే ఈ జన్మ వస్తుంది. ఉమ్, ఇది అందరికీ తెలుసు. గత జన్మలో మనం ఎన్ని అప్పులు చేసాం, ఎంత సంపాదించాం, ఎంత ఖర్చు పెట్టాం, ఎంత లాభపడ్డాం, ఎంత నష్టపోయాం, ఎంత ఎవరిని ఆనందంగా ఉంచాం, ఎంతమందికి మనం సహాయం చేసాం, లేదా ఎంతమందిని బాధ పెట్టాం, దాని బ్యాలెన్స్ షీటే ఈ జన్మలో మనకు వస్తుంది. ప్రకృతి ధర్మం ఏంటి? ఒక విత్తనం నాటితే 10 పళ్ళు వస్తాయి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని
ఇప్పుడు నిన్న అనేది మీ చేతుల్లో లేదు, రేపు అనేది మన చేతిలో లేదు. ఎస్టర్డే ఈజ్ ఏ క్యాన్సిల్ చెక్, టుమారో ఈజ్ ఏ ప్రామిసరీ నోట్, బట్ టుడే ఓన్లీ ద క్యాష్ ఆన్ హ్యాండ్. ఈరోజు మనం చేసే కర్మ ప్రతిరోజు, అంటే కర్మ గురించి నమ్మేవాళ్ళు ఎవరైతే ఉన్నారో నమ్మాల్సిందే ప్రతి వాళ్ళు కూడా. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు చేసే ప్రతి చర్య, ప్రతి ఆలోచన, ప్రతి మాట కూడా మనం అసెస్ చేసుకొని ఇది కరెక్టా కాదా, ఇది నిజమా కాదా, ఇది ఇది మనం ధర్మమా కాదా, ధర్మబద్ధమైందా కాదా అని ఆలోచిస్తూ మనం ఒక మాట ఒకళ్ళని అన్యాయంగా అంటే మనని 10 మాటలు అనేవాళ్ళు వస్తారు. మనం ₹1 మనం ఒకటి దోచుకుంటే మన దగ్గర 10 మంది దోచుకోవడానికి వస్తారు. మనం ఒకళ్ళకి పెడితే మనకు పెట్టేవాళ్ళు 10 మంది వస్తారు. కనుక ఎప్పుడూ కూడా కర్మని, దైవాన్ని ఎప్పుడూ నింద చేయకూడదు. నేనేం పాపం చేశానో ఏమో, నేనైతే చీమకు కూడా అపకారం ఏ పాపము చేయకుండా కర్మ ఫలితము ఊరికేనే ఉట్టిగా ఎవరికి రాదు, అది తెలుసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో రాదు. గురుగారు అప్పుడు ప్రాయశ్చిత్తానికి మించింది లేదు అని అంటారు కదా. ఏమో ఇప్పుడు ఏ ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నామో అనుకోవడం కూడా ప్రాయశ్చిత్తం. ఈ జన్మలో ఇలా అనుభవిస్తున్నాను, పోన్లే ఈ జన్మతో అయిపోతే పోతుంది అని అనుకోవడం కూడా ఒక రకంగా ప్రాయశ్చిత్తమే కదా గురుగారు. ఖచ్చితంగా మరి దానికి సమాధానం లేదా? ఎలాంటి పుణ్యం ఈ జన్మలో మనం సంపాదించుకోవాలి? అట్లీస్ట్ ఎలాంటి కర్మలు చేయాలి సత్కర్మలు? సింపుల్గా అందరికి అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, నీ వల్ల ఒకడు బాధపడితే అది పాపం, నీ వల్ల ఒకడు ఆనందపడి సుఖపడి సంతోషపడితే అది పుణ్యం. సో మనం ఒక మాట మాట్లాడితే ఎదుటి వాళ్ళకి అది బాధ కలుగుతుందా, ఆనందాన్ని ఇస్తుందా? మనం ఒక పని చేస్తే అది ఎదుటివాడికి ఆనందాన్ని ఇస్తుందా, బాధ పెడుతుందా? మనం ఒక ఒక చర్య, ఒక మాట, ఒక పని చేస్తే అది ఎదుటి వాళ్ళకి మేలు జరుగుతుందా, చెడు జరుగుతుందా? ఉదాహరణకి సపోజ్ ఇప్పుడు ఇవాళ రేపు సోషల్ మీడియా ఉంది, రీల్స్ ఉన్నాయి. చాలామంది రీల్స్ చేస్తుంటారు, తెలిసి తెలియక కామెడీగా ఇవన్నీ చేస్తుంటారు కదా. ముఖ్యంగా ఎక్కువగా ఆడవాళ్ళ మీద, భార్యల మీద చేస్తుంటారు. ఇప్పుడు నువ్వు చేసే రీలు 10 మందిని ఆనందింపజేసిన 20 మంది ఆడవాళ్ళని బాధ పెట్టింది అనుకోండి, దానివల్ల ఉపయోగం ఉంది. ఈ ఈ ఆనంద పెట్టిన పాపం పుణ్యం నీ అకౌంట్లో పడినా ఈ 20 మంది బాధపడ్డ పాపం నీ అకౌంట్లో పడుతుంది గ్యారంటీగా. అది తీసుకున్నప్పుడు ఇది తీసుకోవాలి కదా. ఖచ్చితంగా. అందుకని కర్మ అనేది మనస్సుతో చేసిన పాపం మనస్సుతో మానసికంగా అనుభవించాల్సిందే. నోటుతో చేసిన పాపం నోటి మాటల వల్ల మనం అనుభవించాల్సిందే. చేతులతో చేసిన పాపం మనం చేతుల చర్యల వల్ల, ఎదుటివారి చర్యల వల్ల మనం అనుభవించాల్సిందే. కనుక నిన్న అనేది మనకు తెలియదు, మనకు తెలిసి చేసింది కాదు, మనకు తెలియదు అప్పుడు ఏం జరిగిందో, ఆ జన్మ ఏంటో మనకు తెలియదు. తల్లి గర్భంలోనే అన్నీ మర్చిపోతాం కదా. మనం ఇక్కడ ఈ జన్మలో తీసుకొని పుట్టిన తర్వాత ఈ జన్మకు సంబంధించిన స్మృతులే ఉంటాయి కానీ గత జన్మ స్మృతులు ఏవి ఉండవు. ఏం జరిగిందో వచ్చింది అనుకుంటే ఇది నేనేదో చేసి ఉంటాను కాబట్టి ఇలా వచ్చింది, కాబట్టి భగవంతుడా నాకు సద్బుద్ధిని ప్రసాదించి నన్ను సన్మార్గంలో నడిపి నాతో సత్కర్మలను ఆచరింపజేసి వాటి వలన నాకు, నా చుట్టూ ఉన్న వాళ్ళకి, సమాజానికి సత్ఫలితాలు సంగపడే విధంగా అనుగ్రహించు తండ్రి అని ప్రార్థిస్తూ ప్రతి చర్యని, ప్రతి మాటని, ప్రతి అడుగుని ఆచితూచి వేస్తూ బేరీజు వేసుకుంటూ ఇది సబబా కాదా, ఇది ధర్మమా అధర్మమా అనుకుంటూ ముందుకు వెళ్ళడమే ధర్మం. అదే కర్మని తగ్గించుకునే మార్గం. ఇప్పుడు ఈ జన్మలో మీరు పుణ్యం చేస్తున్నారు ఓకే, కానీ సైమల్టేనియస్గా పాపం కూడా చేస్తే మళ్ళీ అది కూడా ఉంటుంది. ఇది బ్యాంక్ అకౌంట్ లాగా ₹1,00,000 వేసాం, 50 తీసాం, 50 ఉంటుంది. మళ్ళీ 40 వేసాం, 90 ఉంటుంది. మళ్ళీ 60 తీసాం, ఇంకా 30 ఉంటుంది. లెక్కలో ఎప్పుడన్నా తేడా వస్తుందా? కాకపోతే అక్కడ వడ్డీ యాడ్ అవుతూ ఉంటుంది. ఒకవేళ మీరు కనుక అప్పు ఉంటే మీకు వడ్డీ పడుతుంది, మీ డబ్బులు అక్కడ డిపాజిట్ ఉంటే మీకు వడ్డీ వస్తుంది, అంతే కదా. ఇది కూడా అంతే. కర్మ సిద్ధాంతం కూడా భగవంతుడి ధర్మంలో వేసమెత్తు కూడా ఒకళ్ళ యందు పక్షపాతం కానీ, ఒకళ్ళ యందు కక్ష కార్పణ్యమైన వీడిని ఇలాగే శిక్షించాలని కానీ ఉండదు.
అవతార పురుషులుగా వాళ్ళ అవతారం ధరించినప్పుడు కర్మని వాళ్ళు కూడా అనుభవం చూపించారు. ఇప్పుడు శ్రీరామచంద్రుడి యొక్క అవతార రాహిత్యం ఏంటి? ఒక మనిషి తల్లి గర్భాన 9 నెలలు వాసం చేసి మనిషిగా పుడితే ఆ మనిషి సర్వకాల సర్వావస్థలందు ఎటువంటి పరిస్థితిలో అయినా, ఏ కాలంలో అయినా సరే, ఎటువంటి స్థితిలో అయినా సరే తాను నడవాల్సిన ధర్మం ఏంటి అని. రామాయణము అంటే అర్థం ఏంటి? ఆయనము అంటే నడక అని. రాముడు నడిచిన మార్గము రామాయణము. అదే ఆదర్శం మనకి. దాన్ని ఆదర్శంగా తీసుకొని మనం ముందుకెళ్ళాలి. తెల్లవారితే చక్రవర్తిగా పట్టాభిషేకం చేసుకోవాల్సిన మహానుభావుడు, అవతార పురుషుడు వాళ్ళ నాన్నగారు పిలిచి, నీకు పట్టాభిషేకం చేయట్లేదు, నువ్వు ఇవన్నీ తీసేసి అరణ్యవాసానికి బయలుదేరమంటే, సరే నాన్నగారు అన్నాడు. కానీ ఇదేంటి ఇలా చేస్తారు, నాకు కుదరదు, నిన్ను పక్కకు దోసేసి నేను ఎక్కుతాను సీట్ అని అనలేదు కదా. అది మన ధర్మం కాదు. సో అలా ధర్మంగా బతకడం కొంచెం కఠినమైనది అయినప్పటికీ అంతిమాన అది మనకి సుఖాన్ని ఇస్తుంది, మోక్షాన్ని ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది, చక్కటి జన్మనిస్తుంది. రైట్ గురుగారు, ధన్యవాదాలు. ఆయుష్మతి భవ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.